పూరా లోకల్. హాయ్ హలో, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. గత 10.5 సంవత్సరాలుగా ఒక న్యాయ పోరాటానికి సంబంధించిన తీర్పు ఈరోజు రావడం సంచలనంగా మారింది. రాజకీయంగా ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తున్న తీర్పు మాజీ ఎమ్మెల్యే వేములవాడ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి దాదాపు 2 టర్ములు ఎమ్మెల్యేగా పనిచేసిన చెన్నంనేని రమేష్ సంబంధించిన జర్మనీ పౌరసత్వంపై న్యాయ పోరాటం చేసిన ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిటిషన్కు బలాన్ని ఇస్తూ ఈరోజు హైకోర్టు రమేష్ ఏదైతే దాఖలు చేసిన పిటిషన్ను ఈరోజు డిస్మిస్ చేయడం జరిగింది. ప్రధానంగా గత దశాబ్ద కాలంగా ఆది శ్రీనివాస్ జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నాడంటూ రమేష్పై వేసిన పిటిషన్ సుదీర్ఘ న్యాయ పోరాటంలో సుదీర్ఘ విచారణ కూడా జరిగిన సందర్భం. అయితే ఈరోజు తాజాగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తూ రమేష్ బాబు పిటిషన్ను ఆయన పౌరసత్వాన్ని ప్రశ్నిస్తూ ఆయన కోర్టును తప్పుతోవ పట్టించాడని చెప్పి కోర్టు భావించి ఈరోజు ఆయనకు ఒక జరిమానా కూడా విధించడం జరిగింది. దాదాపు 30 లక్షల రూపాయల జరిమానాను కూడా విధించడం జరిగింది. అందులో 25 లక్షల రూపాయలు పిటిషన్ దాఖలు చేసిన ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కి ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో 5 లక్షలు లీగల్ సెల్ అథారిటీ హైకోర్టుకు సంబంధించి 5 లక్షలు నెల రోజుల లోపల చెల్లించాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే దాదాపు ప్రతిసారి ఇద్దరు ప్రత్యర్థులుగా వేములవాడ నియోజకవర్గంలో పోటీ పడుతూ వచ్చారు. ఆది శ్రీనివాస్ వివిధ పార్టీలో పోటీ చేస్తూ ఓటమి చవిచూడడం జరిగింది. అయితే ప్రతిసారి గెలుపొందిన తర్వాతనే లీగల్ సెల్లు సంబంధించిన ఈ న్యాయ పోరాటానికి సంబంధించి కోర్టును ఆశ్రయించడం, కోర్టు మెట్టెక్కడం ఆది శ్రీనివాసు పోరాటం సుదీర్ఘంగా కొనసాగింది. ఈరోజు తాజాగా జర్మనీ పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడంటూ తప్పుడు ధృవీకరణ పత్రాలు కోర్టుకు సమర్పించి కోర్టును తప్పుతో పట్టించడమే కాకుండా సమయాన్ని కూడా వృధా చేశాడని చెప్పి రమేష్ బాబుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టులో ఈరోజు తాజాగా వెలువడిన ఉత్తర్వుల ప్రకారం రమేష్ బాబుకు ఈ దేశానికి సంబంధించిన పౌరసత్వానికి సంబంధించి ఆ కోర్టు ఆబ్జెక్షన్ కూడా చేయడం జరిగింది. 2 దశాబ్దాలుగా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసిన రమేష్ బాబు ఈరోజు భారతీయ పౌరసత్వం లేదనే ఒక వార్తలు కూడా బయటకు రావడంతో కోర్టు ఈరోజు దాన్ని నిరూపిస్తూ ఉత్తర్వు జారీ చేయడం ఒక బ్రేకింగ్ న్యూస్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు ఏదైతే కోర్టు తీర్పు వెలువడిందో ఆ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేయడం కూడా జరిగింది. సుదీర్ఘ పోరాటము, న్యాయ పోరాటం గెలిచింది, న్యాయం గెలిచింది. ఈ దేశంలో తాను ఒంటరి పోరాటం చేసినప్పుడు కూడా కోర్టు నిజ నిర్ధారణ చేయడం సంతోషంగా ఉందని చెప్పడం కూడా జరిగింది. 2007లో మొదటిసారిగా న్యాయ పోరాటానికి మెట్లెక్కిన ఆది శ్రీనివాస్కి ఈరోజు 2024లో తీర్పు రావడం అనేది ఆయన హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఈసారి గెలుపొందారు. గతంలో ప్రతిసారి రమేష్ బాబుపై కొన్నిసార్లు స్వల్ప మెజార్టీతో, కొన్నిసార్లు మెజార్టీ దూరంతో ఓడిపోయిన ఆది శ్రీనివాస్ న్యాయ పోరాటం మాత్రం వీడలేదు. న్యాయాన్ని నమ్ముకున్నారు, కోర్టును నమ్ముకున్నారు. ఆయన పౌరసత్వాన్ని సవాలు చేస్తూ ఇటు భారత పౌరసత్వం అటు జర్మనీ పౌరసత్వం ఉంటూ ఒక ఎమ్మెల్యేగా కొనసాగరాదని చెప్పి అబ్జెక్షన్ చేస్తూ కోర్టు మెట్లెక్కడం కూడా అప్పట్లో ఒక సంచలనంగా మారింది. అయితే ఈ 10.5 సంవత్సరాలుగా పోరాటంలో ఎప్పుడు కూడా వెనక్కి తగ్గకుండా న్యాయాన్ని నమ్ముకొని ముందుకు వెళ్ళిన ఆది శ్రీనివాస్ ఈరోజు కోర్టు తీర్పుతో చాలా సంతోషంగా ఉన్నారు. నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. మొత్తంగా భారతదేశ పౌరుడు కాదని తెలిసినప్పటికీ కూడా రమేష్ బాబు కోర్టును తప్పుతోవ పట్టించాడు, ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించడం జరిగిందని చెప్పి కోర్టు బలంగా నమ్మి ఈరోజు ధృవీకరణ చేయడం కూడా జరిగింది. వేములవాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గతంలో టీడీపీ నుంచి ఒకసారి, తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 టర్ములు పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేగా కొనసాగిన రమేష్ బాబు ఈరోజు కోర్టులో తన పిటిషన్ వేసుకుంటే డిస్మిస్ చేయడం కూడా ఒక సంచలనం అని చెప్పచ్చు. దీంతో ప్రజాప్రతినిధులంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని ఒక నిరూపణ కూడా అయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక జర్మనీలో ఉంటూ జర్మనీ పౌరసత్వం ఉన్నప్పటికి కూడా ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేగా తన తండ్రి గతంలో రాజేశ్వరరావు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ వారసత్వంగానే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందడం జరిగింది. ప్రజాదరణ ఉన్నప్పటికీ కూడా ఆయన భారతదేశ పౌరసత్వాన్ని ఒక ప్రశ్నార్థకంగా మార్చి
10 సంవత్సరాలు దాదాపు 2 టర్ములు ఎమ్మెల్యేగా కొనసాగడం అనేది ఈరోజు న్యాయం కోర్టులో విచారణ జరగడం, ఆ తర్వాత అతన్ని తప్పుతో పట్టించడం చెప్పి జరిమానా విధించడం కూడా రాజకీయం ఒక సంచలనం సృష్టిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం వేములవాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆది శ్రీనివాస్ విప్పుగా కూడా ఉన్నారు. ఆ ప్రభుత్వం తరఫున ఆయన విప్పుగా ఉన్నప్పటికీ కూడా న్యాయ పోరాటం మాత్రం వీడలేదు. తాను గతంలో రమేష్ బాబును అనర్హుడిగా ప్రకటించి తనే ఎమ్మెల్యేగా ప్రకటించాలని చెప్పి కూడా ఓ పిటిషన్ దాఖలు జరిగింది. అంటే 2 పిటిషన్లు, ఒకటి భారతీయ పౌరుడు కాదని, మరొకటి అనర్హుడిగా ప్రకటించి తనను ఎమ్మెల్యేగా కొనసాగించాలని చెప్పి పిటిషన్ జరిగింది. అయితే ఈ 10.5 సంవత్సరాలు కూడా ఒంటరి పోరాటం చేసి న్యాయాన్ని నమ్ముకున్న ఆది శ్రీనివాస్ ప్రస్తుతం ఈ తీర్పుతో ఆనందంగా ఉన్నప్పుడు కూడా ఫర్దర్ ఇంకా దీనికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు రానున్నాయి. 10 సంవత్సరాలు భారతదేశ పౌరసత్వాన్ని కూడా తప్పుతో పట్టించినట్టుగా నిరూపణ సందర్భంగా రమేష్ బాబు ఫర్దర్ ముందుకు ఎలా కొనసాగనున్నారు, ప్రస్తుతం ఆయన జర్మన్ పౌరుడని ఒక బలంగా నమ్మే ఆధారాలు కూడా కోర్టు దగ్గర ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూస్తే రాజకీయ సంచలనంగా మారిన ప్రకంపనలు సృష్టిస్తున్న వేములవాడ నియోజకవర్గానికి సంబంధించి దశాబ్ద కాలంగా న్యాయ పోరాటం చేసిన ఆది శ్రీనివాస్ ఈరోజు ఒక ప్రజాప్రతినిధిగానే ఉంటూనే కాకుండా న్యాయాన్ని నమ్మడం వల్ల న్యాయం గెలిచిందనే ఒక ఆలోచనలు కూడా ఉన్నారు, ఒక అభిప్రాయం కూడా రావడం జరిగింది. ఇది ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో గత 10 సంవత్సరాలుగా ఒక పౌరసత్వానికి సంబంధించి ప్రశ్నార్థకంగా సుదీర్ఘ విచారణ కొనసాగిన న్యాయం జరిగింది అనే ఒక ఆలోచనలో ఒక ప్రజలు కూడా చర్చించుకుంటున్న సందర్భం. కెమెరా పర్సన్ మైదర్తో మధుకరడి, పురా లోకల్ న్యూస్, కరీంనగర్.